సాయిరామ్. ప్రతిరోజు ప్రారంభించేటటువంటి ఉదయం క్రియలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మన దినచర్యలో వచ్చే ఫలితాలు అంతే స్వచ్ఛంగా మనకు లభిస్తాయి. పాజిటివ్గా, నెగటివ్గా కాదు. పొద్దున నిద్ర లేవగానే చక్కగా బెడ్రూమ్లో ఈశాన్యంలో షిరిడి సాయిబాబా పటము పెట్టుకోవాలి ముందే. పొద్దున నిద్ర లేవగానే గబుక్కున కళ్ళు తెరిచి మంచం దిగకుండా చక్కగా నిద్రలో నుంచి మెలకువ వచ్చిన తర్వాత కూడా ఒక ఒక నిమిషం అలాగే పడుకొని ఉండాలి. తరువాత సెన్సెస్ రికలెక్ట్ అవ్వటం మొదలు పెడతాయి. చక్కగా 2 అరచేతులు జోడించుకొని కళ్ళు తెరవకుండానే భగవన్నామస్మరణ చేసుకొని ఏ ప్రియమైన భగవంతుడు మీకు తోస్తే ఆ ప్రియమైన భగవంతుణ్ణి మననం చేసుకోండి. కలియుగ మహామంత్రమైనటువంటి ఈ మంత్రం జపించుకోవటం సర్వదా శుభం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రోచ్చారణకి లేదా ఇది జపించటానికి నియమ నిష్టలు అవసరం లేదు. వేరే భగవంతుల గురించి మనం నియమము నిష్ఠ ఇవన్నీ అవసరం. పొద్దున నిద్ర లేచేటప్పుడు మనం శుభ్రంగా ఉండకపోవచ్చు. అందుకని కలియుగ మహామంత్రం అన్ని విధాలా మంచిది. సాయి శివ హరి ఓం అనుకోవచ్చు, సాయిని తలుచుకోవచ్చు. తలుచుకున్న తర్వాత 2 అరచేతులు చక్కగా తెరవాలా. తెరుచుకున్నప్పుడు ఒక చేయి పైకి ఒక చేయి కిందికి ఇట్లా ఉండకూడదు. 2 అరచేతుల్లో ఉండేటటువంటి ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 అర్ధచంద్రాకారంలోకి వచ్చే విధంగా మలుచుకోవాలా. ఈ 2 అరచేతుల్ని ముఖం ముందుకు తెచ్చుకొని అప్పుడు కళ్ళు తెరిచి మన కరముల యొక్క అగ్రభాగములు, మధ్య భాగము, మొదటి భాగము, భాగములు ఇవి వేళ్ల కొసలు, మధ్య భాగము ఇవి అరచేతులు. అరచేతుల కింద ఉండేవి అగ్రములు, అంటే కరాగ్రములు వీటిని అంటారు, కరమూలములు అంటారు వీటిని. ఇందులో మనకి ఒక శ్లోకం కూడా చెప్పబడింది. కరాగ్రములో లక్ష్మి, అరచేతులలో మహాసరస్వతి, కరమూలములందు శక్తిదేవి, మహాపార్వతీదేవి, గౌరీదేవి వీళ్ళు ఉంటారని మనకు చెప్పబడింది. వాళ్ళని అంటే దీనికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మనం బట్టి చెప్పుకోవటానికి వీల్లేని పరిస్థితుల్లో చక్కగా చూసుకొని మననం చేసుకోండి. ఈ 3 వేళ్ళని చూసుకొని లక్ష్మీదేవిని, అరచేతులను చూసుకొని మహాసరస్వతీదేవిని, ఈ కరమూలాలను చూసుకొని పార్వతీదేవిని మననం చేసుకొని 2 అరచేతుల్ని మొహం మీదకి చక్కగా రుద్దుకోండి. కళ్ళు తెరవండి ఉంచుకొని. ఈ పద్ధతి చేయటం వలన ఫస్ట్ మీకు సెన్సెస్లో పాజిటివ్నెస్ మొదలవుతుంది. ఎవరో పిలవగానే గబుక్కుని నిద్రలేచి పరిగెత్తటానికి, ఈ విధంగా నిద్ర లేవటానికి చాలా తేడా ఉంటుంది. ఇంతే కాకుండా మన పక్కనే పడుకొని ఉన్న పిల్లలు లేదా భార్య, వీళ్ళ వదనాలు చూడండి. చక్కగా నవ్వుకోండి, ఒక చిన్న చిరునవ్వు. అప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి బాబా పటం కానీ, అక్కడ పటాలేవీ లేకపోయినప్పటికీ ఈశాన్య దిక్కును మొదటి చూపు మనకు ఎటువైపు ప్రసరింపబడుతుందో అది ముఖ్యం. మొదటి ఫీలింగ్, మన స్పర్శ మనం తీసుకోవటం, మొదటి మననం, ముగ్గురు అమ్మలను తలుచుకోవటం, తర్వాత పిల్లల ముఖాలు చూడటం, భార్య ముఖం చూసి ప్రసన్న వదనంతో ఎన్నన్నా ఉండని మన ఇంటి లోపల చిన్న గొడవలు లేని ఇల్లు ఏవి ఉండవు, అవన్నీ ఓకే. బట్ మొదటి నిద్ర లేచేటప్పుడు ఈ ప్రసన్న వదనం, మొదటి దిక్కు, మొదటి చూపు, మొదటి నడక మొదలవుతుంది. ఇప్పుడు మంచం దిగగానే లేదా కింద పడుకున్నా సరే దిగటం అన్నది ఈశాన్యం వైపుకు దిగాలి, తూర్పు వైపుకు దిగాలి, లేదా ఉత్తరం వైపుకు దిగాలి. ఇట్లా మంచం దిగటం, మొదటి అడుగు ఈశాన్యానికి నడవటం, ఎటు పక్కన దిగినా కూడా ఈశాన్యం వైపు మొదటి నడక నడవటం. ఇవన్నీ కూడా ఆ రోజు మనం చేయవలసినటువంటి క్రియలని, మన ప్రవర్తనని పాజిటివ్గా నడిపించే పద్ధతులు అన్నమాట. ఇట్లా కొన్ని రోజులు చేసి చూడండి, మీకే తెలుస్తూ ఉంది.
నిద్ర లేచిన తర్వాత చేయవలసిన పనులు. సాయిరాం.